ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ 2025లో వచ్చే మున్సిపల్ ఎన్నికల కల్లా నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు సిటీలో కాంగ్రెస్ పార్టీని ఓ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన సీనియర్ నాయకుడు కె కేశవరావును చక్కటి ఆయుధంగా వినియోగిస్తుందన్న వాదనలున్నాయి. కేశవరావు కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మేయర్ బాటలోనే మరో 10 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు కష్టమొచ్చో పార్టీ పనుండో కేసీఆర్ కేటీఆర్లను కలిసేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోని వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పాలక మండలికి బాస్గా వ్యవహరించే మేయర్ కాంగ్రెస్లో చేరితే తామెందుకు ఇంకా బీఆర్ఎస్లో కొనసాగాలి అంటూ ఆమెతో క్లోజ్గా ఉన్న పలువురు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమ లాంటి చిన్న స్థాయి ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా ఇష్టపడని నేతలున్నా ఆ పార్టీలో కొనసాగితే మున్ముందు ఎలాంటి గుర్తింపు రాదని కూడా కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.